అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంపాదనకు సంబంధించిన షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఆయనకు సంబంధించిన తాజా వార్షిక ఆర్థిక నివేదికల ప్రకారం గత ఏడాది కాలంలో ట్రంప్ క్రిప్టో కరెన్సీ వ్యాపారాల ద్వారా ఏకంగా $100 మిలియన్ల భారీ లాభాలను ఆర్జించారు. కేవలం డిజిటల్ అసెట్స్, మీమ్ కాయిన్స్, క్రిప్టో టోకెన్ల ద్వారానే ఆయనకు ఈ భారీ ఆదాయం లభించినట్లు ప్రభుత్వ నైతిక విలువల విభాగం విడుదల చేసిన 900కు పైగా పేజీల నివేదిక స్పష్టం చేస్తోంది. ఒకవైపు క్రిప్టో రంగానికి అనుకూలంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండగా, మరోవైపు ఆయన వ్యక్తిగత ఆదాయం క్రిప్టో ద్వారానే ఊహించని స్థాయికి చేరటం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై మా ప్రత్యేక రిపోర్ట్. అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఆయన వ్యాపార సామ్రాజ్యం కొత్త పుంతలు తొక్కింది. గతంలో రియల్ ఎస్టేట్, గోల్ఫ్ కోర్సుల ద్వారా మాత్రమే సంపాదించిన ట్రంప్ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మార్కెట్ను శాసిస్తున్నారు. తాజాగా విడుదలైన 2025 ఆర్థిక నివేదికల ప్రకారం ఆయన కుటుంబం క్రిప్టో వ్యాపారుల ద్వారా $1.2 బిలియన్ పైగా దాదాపు 100 మిలియన్ల నికర ఆదాయం ఆర్జించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చే నాటికి ఇవి సాధారణ స్టార్టప్లు కాగా, కేవలం ఏడాది కాలంలోనే ట్రంప్ దశాబ్దాలుగా నిర్మించిన రియల్ ఎస్టేట్ వ్యాపారాల ఆదాయాన్ని ఇవి దాటేయటం విశేషం. ట్రంప్, ఆయన కుమారులు సహస్థాపకులుగా ఉన్న వరల్డ్ లిబర్టీ ఫైనాన్స్ అనే క్రిప్టో సంస్థ ద్వారానే ప్రెసిడెంట్ ట్రంప్కు $500 మిలియన్ కంటే ఎక్కువ ఆదాయం లభించింది. గవర్నెన్స్ టోకెన్ల అమ్మకాల ద్వారా ఈ డబ్బు వచ్చింది. ఇది చాలదన్నట్లు ఆయన ముఖం ముద్రించి ఉన్న సావనీర్ తరహా మీమ్ కాయిన్స్ అమ్మకాల ద్వారా సెలబ్రేషన్ కాయిన్స్ సంస్థ నుంచి మరో $635 మిలియన్ రాయల్టీలు ట్రంప్ ఖాతాలో పడ్డాయి. అయితే సాధారణ ఇన్వెస్టర్లు కొన్న తర్వాత ఈ కాయిన్స్ విలువలు భారీగా పడిపోయినప్పటికీ ట్రంప్ మాత్రం దీని ద్వారా ఊహించని లాభాలను మూటగట్టుకున్నారు. కేవలం క్రిప్టో మాత్రమే కాదు, తన పేరును లైసెన్స్ ఇవ్వడం ద్వారా ట్రంప్ భారీగా వెనకేశారు. ట్రంప్ వాచీల రాయల్టీ ద్వారా $4.7 మిలియన్, ఆయన తరచూ ప్రమోట్ చేసే ప్రత్యేక బైబిల్ ప్రతుల ద్వారా $2 లక్షల పైగా, ట్రంప్ స్నీకర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ద్వారా $1,000 ఆదాయం లభించింది. వీటితో పాటు ఆయనకు చెందిన ప్రసిద్ధ మార్-ఏ-లాగో క్లబ్ ఆదాయం కూడా గత ఏడాదితో పోలిస్తే $50 మిలియన్ల నుండి $77 మిలియన్ల పెరిగింది. విదేశీ రియల్ ఎస్టేట్ డెవలపర్లకు తన పేరును లైసెన్స్ ఇవ్వడం ద్వారా కూడా మిలియన్ల కొద్ది రాయల్టీలు వచ్చాయి. ఒక పదవిలో ఉన్న సిట్టింగ్ ప్రెసిడెంట్ ఈ స్థాయిలో వ్యక్తిగత వ్యాపారాల ద్వారా లాభాలు పొందటం అమెరికా చరిత్రలోనే అపూర్వం. దీనిపై ప్రతిపక్ష డెమోక్రాట్లు, పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. క్రిప్టో పరిశ్రమపై ఫెడరల్ ప్రభుత్వ క్రాక్ డౌన్ ను ట్రంప్ ఎత్తివేయడం వల్లే ఈ మార్కెట్ పెరిగిందని, తద్వారా తన సొంత వ్యాపారాలకు ఆయన లబ్ధి చేకూర్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే వైట్ హౌస్ ఈ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ప్రెసిడెంట్ ట్రంప్ నేరుగా ఈ వ్యాపారాల మేనేజ్మెంట్ లో పాల్గొనడం లేదని, అంతా థర్డ్ పార్టీ సంస్థలే చూసుకుంటున్నాయని స్పష్టం చేసింది. ఏదేమైనా ట్రంప్ ఆర్థిక నివేదికలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో కొత్త హీట్ పెంచుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.